మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి. ఏ వెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిన్ను ఆ బ్రహ్మ, నీ ఒళ్ళే నాజుకు పూలరమ్మ. ఏ వెట్టి నమస్కారం. ఎంవీఆర్ మాల్ వైజాగ్ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవానికి స్వాగతం, సుస్వాగతం. సౌందర్య లహరి, సౌందర్య లహరి. ఆరంభంలోనే ఆయన శాంతి నివాసాన్ని అందించారు. దర్శకేంద్రుడి స్టూడెంట్ నంబర్ 1 అనిపించుకున్నారు. తీసిందే తీసినట్టు, చూసిందే చూసినట్టుగా ప్రేక్షకులకి అనిపించకూడదనే విక్రమార్కుడి పట్టుదల ఆయనలో బలంగా ఉంది. అందుకనే సాహసోపేతమైనటువంటి పనులకి ఆయన ఎప్పుడూ సై అంటారు. ఆ ప్రయోగాల్లో భాగంగానే యమదొంగ, అలాగే సింహాద్రి, మర్యాద రామన్న, మగధీరలే కాదు ఈగలు కూడా ఆయన సినిమాల్లో హీరోలుగా మారిపోయాయి. లేటెస్ట్గా బెస్ట్గా దర్శకేంద్రుడి సమర్పణలో చరిత్ర సృష్టించబోతున్న బాహుబలి సినిమా డైరెక్టర్ కోడూరి శ్రీశైల శ్రీరాజమౌళి అంటే ఎస్ఎస్ రాజమౌళి అంటే షూర్ సక్సెస్ రాజమౌళి. ఒక కుర్రాడు ఈశ్వర్గా మన ముందుకొచ్చాడు. వర్షంతో ఆనంద వర్షం కురిపించాడు. పేరు ఏక్ నిరంజన్ అయినా ప్రేక్షకుల మనసుల్లో చక్రం తిప్పాడు, ఛత్రపతి అయ్యాడు. అమ్మాయిల మనసుల్లో డార్లింగ్గా మారాడు. అబ్బాయిలు మెచ్చుకునేటువంటి మిస్టర్ పర్ఫెక్ట్ అయ్యాడు. అందర్నీ ఆకట్టుకునే బాహుబలి అయ్యాడు. ప్రారంభంలోనే రాఘవేంద్రుడుగా అలరించిన ఈ మిర్చి లాంటి కుర్రాడు రాఘవేంద్రరావు గారి సినీ స్వర్ణోత్సవానికి విచ్చేస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ ప్రభాస్. సార్, మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగే ముందు ఒక క్వశ్చన్ మాత్రం ఫుల్ సర్క్యులేషన్లో ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య సౌందర్యలహరి గురించి మాట్లాడుతూ డైరెక్టర్ గారు వచ్చి కూర్చోగానే సెల్ ఫోన్ తీసి అక్కడ పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు అని అడుగుతున్నారు. అలా ఇన్ని ఎపిసోడ్ల తర్వాత నీకు అర్థం కాదు, చాలా మంది ఆడియన్స్కి అర్థమై ఉంటుంది. ఏంటి సార్ అది? ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఫోన్లు తీసి పక్కన పెట్టాలని. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కదా. టెలిఫోన్ వచ్చి మధ్యలో శోభనాద్రి ఫోన్ చేసి రాజమౌళి గారు, ప్రభాస్ గారు, వెల్కమ్ టు సౌందర్య లహరి. ఎలా ఉన్నారండి? గడ్డాలు వేసుకుని ఇలా ఉన్నాను. రాజమౌళి గారు మొట్టమొదటిసారిగా మీరు రాఘవేంద్రరావు గారిని ఎప్పుడు కలిశారు, ఎక్కడ కలిశారు? పెద్దన్న చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేటప్పుడు వెనకాల తోకలో వెళ్ళేవాళ్ళం రికార్డింగ్ థియేటర్కి. అప్పుడు డైరెక్టర్ గారు ఎక్కువ సినిమాలు చక్రవర్తి గారు మ్యూజిక్ చేస్తూ ఉండేవారు. సో రికార్డింగ్ థియేటర్లోనూ అప్పుడు ఫస్ట్ టైం అంటే జస్ట్ ఒకసారి అని కాదు, వరుసగా ఒక 4-5 సార్లు చూడడమే, కలవడం కాదు, అది జస్ట్. మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏమిటి? మంచి అథారిటీ ఉంటుందండి. డైరెక్టర్ గారు వస్తా ఉంటే ఇమీడియట్ గా అప్పటి వరకు వైలెన్స్ రికార్డింగ్ థియేటర్ లో టకా 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 అది రకరకాల సౌండ్ వెళ్తా ఉంటాయి. ఆయన వచ్చిన వెంటనే ముందు మొత్తం అంతా ఒక చిన్న ఒక గౌరవప్రదమైన సైలెన్స్ వస్తుంది.
ఓకే. సో ముందు ఆయన ఆకారం కన్నా ఆయన వచ్చినప్పుడు వాతావరణంలో జరిగే మార్పులు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయండి. ప్రభాస్ గారు మీరు ఎప్పుడు కలిసారండి రాఘవేంద్రరావు గారిని? నాకు తెలిసి 4 years నేను ఉండగా 3-4 years అప్పుడే నాకు తెలుసు రాఘవేంద్ర గారిని చూడడం. అదే గడ్డం, అదే బడతల, కొంచెం నలుపు, కొంచెం అప్పుడు నల్లగా ఉండేది. అదే హుందాతనం. అదే ఉంది అతను. వాళ్ళ ఫాదరు నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టమైన ప్రొడ్యూసర్ అన్నమాట. ప్రొడ్యూసర్ కన్నా మా కుటుంబంలో సభ్యుడిలాగా అన్నమాట. నేను తమ్ముడు అని పిలిచేవాడిని. తమ్ముడు, వాళ్ళ మీ అబ్బాయితో ప్రోగ్రామ్ చేస్తాను, నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మ శాంతి కలగాలి. కానీ ఒకటి మాత్రం చాలా మార్పు మీరందరూ గమనించుంటారు. అప్పుడు అంతగా మాట్లాడని రాఘవేంద్రరావు గారు, అది కూడా తెర ముందు సౌందర్య లహరి అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో తెలియని విషయాల్ని తెలియచెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది రాజమౌళి గారు? సౌందర్య లహరి ప్రోగ్రామ్ మొదలు పెట్టక ముందే మాకు తెలుసు ఓకే. రాఘవేంద్ర గారు మొదలు పెడుతున్నారని. ఇది మీరు చెయ్యాలి అని గట్టిగా పట్టుబట్టిన వాళ్ళలో మేము కూడా ఉన్నాం. ఓకే. ఎందుకంటే ఆయన తను ఎక్స్పీరియన్స్ కీరవాణి ఇద్దరిని ఇంటికి పిలిచి ఇంటికి పిలిచి చెప్పారండి. ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా పూర్తిగా చెప్పకముందు మా ఇద్దరికి చెప్పారు. అంటే నేను రాఘవేంద్ర గారు ఎన్ని విషయాలు చెప్తారన్నది మిగతా వాళ్ళు తెలియకోవచ్చు, కానీ ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. ఆయన షేర్ చేసుకున్న నాలెడ్జ్, ఆయనకున్న ఎక్స్పీరియన్సెస్ అవన్నీ డెఫినెట్గా బయటికి తెలిస్తే అసిస్టెంట్ డైరెక్టర్స్కి, ముఖ్యంగా సినిమాల్లో రావాలనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుద్ది అని, అది చేస్తే చాలా బాగుంటుందండి అని అన్నాం. నేను అన్నయ్య కూడా అన్నాం. సో ముందే తెలుసు మాకు ఆ విషయం. ప్రభాస్ గారు మీకు ఎలా అనిపించిందండి? 3-4 generations హీరోస్ ని ఆయనకి బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చారు. ఆయన ఎక్స్పీరియన్స్ డెఫినెట్ గా ఎవరికి ఉండదు. అండ్ మొన్న తొందరలో చూడడం పెద్దనాన్న గారి సినిమా అమర్దేవ్ వచ్చినప్పుడు నాకు పైప్ షాట్ చాలా ఇష్టం. బట్ అది ఎలా తీసారు అనేది ఆయన చెప్తే, అంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది ఆ షాట్ లో, దానికి ఒక పొగ వదిలే టైమింగ్ అనేది తెలీదు. షాట్ బాగుంది. అమర్దేవ్ లో చాలా ఎక్స్ట్రాడినరీ షాట్స్ ఉన్నాయి, చాలా నచ్చినవి ఉన్నాయి, పైప్ షాట్ కూడా. బట్ ఆయన క్లియర్ గా చెప్పి ఈ షాట్ నా ఎక్స్ప్రెషన్ పొగతో వదిలేను అనేది అద్భుతంగా అనిపించింది నాకే. అంటే కొత్త డైరెక్టర్స్ కి అయితే ఈ ఎక్స్పీరియన్స్ డెఫినెట్ గా 100 times ఉపయోగపడతాయి. ప్రభాస్ గారు అసలు ఫస్ట్ సినిమా డైరెక్టర్ గారి కాంబినేషన్ లో అని ఎప్పుడు అనుకోలేదా? మీ ఇంట్లో కానీ పెద్దనాన్న గారు కానీ? ఎవరి ఇంట్లోనే ఫస్ట్ రాఘవేంద్రరావు గారు ఓపెనింగ్ అయితే బాగుంటది, వీడు పాస్ అయిపోతారని అనుకుంటారు. ప్రభాస్ను కూడా యాక్చువల్గా నేను ఇంట్రొడ్యూస్ చేయాల్సింది. తమ్ముడు వచ్చి ఇట్లా ప్రభాస్ రెడీ అయ్యాడు, ట్రైనింగ్ అంతా అయిపోయింది, మీ గ్యాప్ చూసి మీరు చేస్తే బాగుంటుంది అన్నాడు. కొన్ని కారణాలు మన అంటే అప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్స్ ఆల్రెడీ కమిట్ అయిన ఉన్న మరాన చేయలేకపోయాను. లేకపోతే నాకు ప్రభాస్ ఇంట్రొడ్యూస్ చేసిన ఇది కూడా ఛాన్స్ వచ్చేది. రాజమౌళి గారిలో ఆ టాలెంట్ ఉంది అని మీరు ఎప్పుడు గుర్తించారు సార్? వాళ్ళ ఫాదరు నాకు బాగా క్లోజ్, చాలా ఏళ్ళగా. వాళ్ళ ఫాదరు, కీరవాణి గారి ఫాదరు, వాళ్ళిద్దరు లేకుండా తిరుపతి వెళ్ళేవాడిని కాదు అసలు. ఇద్దరు కథల మీద చాలా పట్టున్న వ్యక్తులు. సో ఏదో కథ డిస్కస్ చేసుకుంటూ నేను తీస్తున్న సినిమా అయినా కూడా వాళ్ళ ఇన్పుట్స్ కూడా చాలా వాడుకున్న, చాలా హిట్ సినిమాల్లో. ఆ తర్వాత ఒకసారి విజయేంద్ర ప్రసాద్ గారు ఒక రోజు వచ్చి, మా వాడు కొన్ని ఐడియాలు ఏదో ఉన్నాయంటే సినిమాల మీద కొంచెం ఐడియాలు ఉన్నాయి, ఒకసారి మీ దగ్గర అంటే నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంది అని ఎవరన్నా సరే అర్జెంట్ తీసుకురండి అంటాను. సరే వచ్చాడు తను, కొన్ని నా పాటల మీద కొంచెం విశ్లేషణ చేశాడు. ఊరిని ఒక ఐడియా అనిపిస్తుందండి నాకు, హీరోయిన్ ఉంటుంది, మీరు హీరోయిన్ బాగా చూపిస్తారు కదా, నీకోసం ఏదో అంటే వేగ్గా గుర్తుంది, గిఫ్ట్ తెచ్చాను అంటే కళ్ళు మూసుకో అంటాడు. అన్న తర్వాత చేయి తీసి పని వస్తే పూలన్నీ అమ్మాయి ఫేస్ మీద పడతాను ఏదో అటువంటిది ఏదో చెప్పాడు. నేను అప్పటి వరకు వేయటమే తప్ప ఊదటం లేదు. అట్లా అది ఒకటి గుర్తుండిపోయి, తెలుగుదేశం పార్టీకి నేను ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్గా ఉన్నప్పుడు యాడ్స్ తీయాలి అనే ఇది వచ్చినప్పుడు, షార్ట్ ఫిల్మ్స్ తీయాలంటే అలా తీసుకుని వచ్చామట. సరే విషయం ఉంది అని చెప్పి యాడ్స్ కొన్ని ఇచ్చాను. ఏదైనా కూడా కాన్సెప్ట్తోనే వచ్చాడు, మనం కాన్సెప్ట్ చెప్తే తను తీయటం కాదు. సార్ సినిమాల్లో బిజీగా ఉన్న మీరు సీరియల్ తీయాలి అని ఎందుకు అనిపించింది? అంటే శాంతి నివాసం అనే సీరియల్ ఫర్ ఈటీవీ. సినిమాలు చేయకపోతే దేని వరకు వచ్చామని అని ఆలోచిస్తే
అసలు నాకేమీ తెలియదు డైరెక్షన్ తప్ప. అయ్యో ఏమైపోయాడని దిగులు పట్టుకుని ఒక అర్ధరాత్రి గుర్తుకొచ్చింది, డ్రైవింగ్ వచ్చు కదా, డ్రైవర్గా పనికొస్తున్నాను. డైరెక్షన్ బాగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది, లైఫ్ జరుగుతుంది. ఎంత అద్భుతమైన మీడియా. అట్లాంటిది మనం ఏజ్ వచ్చిన తర్వాత సినిమాలు తీయకపోతే ఏం చేయాలి? మనం ఏదైనా పెట్టుకోవాలి, ఏమైనా చిన్న స్కూల్ పెట్టుకుందామా, పిల్లలతో ఆడుకోవడానికి స్కూల్ ఏమైనా పెడదామా, లేకపోతే ఏది అనుకునేవాడిని అన్ని క్యాన్సిల్ చేస్తున్నాం. తర్వాత గుర్తుకొచ్చింది, సీరియల్స్ చేస్తే ఆల్మోస్ట్ సినిమా ఫీలింగ్గా ఉంటుంది. స్టోరీ డిస్కషన్లో కూర్చోవచ్చు, సీన్లలో డిస్కస్ చేయొచ్చు, టైటిల్ సాంగ్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు, రికార్డింగ్. మనం కూర్చుని మన శిష్యులకి ఇచ్చి పంపించేస్తే వాళ్ళు చేసుకొస్తారు, మనం చూసుకుని సినిమా తీసినట్టే ఉంటుంది, మనం సెట్కి వెళ్ళవసరం లేదు. దీనికి కరెక్ట్ ఎవరంటే రాజమౌళి మీద అని. యాక్చువల్గా శాంతినివాసం అనే సీరియల్ నేను డైరెక్టర్ అయితే నేను ఫస్ట్ పిక్చర్ డైరెక్ట్ చేద్దాం అనుకున్న సబ్జెక్ట్ అది. తెల్లని మనసులు చల్లని మమతలు అల్లుకుపోయే మందిరం శాంతి నివాసం, ఈ శాంతి నివాసం. తీయని మాటలు తరగని నవ్వులు సందడి చేసే నందనం శాంతి నివాసం, ఈ శాంతి నివాసం. ఎస్వి రంగారావు ది గ్రేట్ మ్యాన్. నేను పాండవాన్స్ పనిచేస్తున్నప్పుడు నేనంటే బాగా ఇష్టం అని 2-3 సినిమాలు చేసిన తర్వాత, సరే నువ్వు ఎప్పుడు డైరెక్ట్ చేసినా కూడా నీకు మటుకు ఫ్రీగా యాక్ట్ చేస్తాను రానేవాడు. సరే ఒక రోజు రాజమౌళిని పిలిచాను అనమాట. నేను ఫస్ట్ పిక్చర్ అనుకున్నది చెప్తాను నీకు నా లైన్, ఆలోచించి బాగుంటుందంటే చేద్దాం అంటే, సరే ఒక 10 నిమిషాలు నేను అనుకున్న లైన్ చెప్పాను అనమాట. మ్యాక్సిమం 1 వీక్ లోపలే టకటక 1 గంట సేపు కథ చెప్పేశాడు. మంచితనపు ప్రాకారం మమకారానికి ఆకారం శాంతి నివాసం, ఈ శాంతి నివాసం. శాంతి నివాసం, ఈ శాంతి నివాసం. హ్యాపీగా ఉన్న కుటుంబం కంట్రోల్ లేకపోతే అలా అయిపోతారు, కంట్రోల్లోకి వస్తే ఎలా ఉంటారు, టోటల్ ఇదను దాన్ని బాగా డెవలప్ చేశాడు. బట్ వచ్చిన తర్వాత రష్ చూసిన తర్వాత బాగుండేటప్పటికి ఇక మనం వెళ్ళటం కూడా అనవసరం, కాలక్షేపానికి వెళ్ళేవాడిని తప్ప ఆల్మోస్ట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు రాజమౌళి. సెన్సేషనల్ హిట్ అప్పుడు ఆ రోజుల్లో శాంతినివాసం. నాన్నకు పిల్లలు ప్రాణం, ఈ నాన్నే పిల్లల లోకం. అన్నకు చెల్లెలు దీపం, ఈ అన్నే చెల్లెలి దైవం. తాత మనవల పాశము, భార్యాభర్తల బంధము. మామ కోడలి స్నేహము, వదినే మరదలి వైనము. అనుబంధాలకు అర్థం తెలిపి రుణబంధాల ఆలయం. నేను ఇప్పుడు ఎట్లాగే ఉన్నాను. మీరు అలాగే ఉన్నారండి. రాజమౌళి కొంచెం వెయిట్ మారినట్టు. ప్రభాస్ గారు, మీరు శాంతినివాసం సీరియల్ చూసారండి మీ చిన్నప్పుడు? అప్పుడు మీరు 2nd క్లాస్ ఫస్ట్ క్లాస్ లోనే ఉంటుంటారేమో. మరి అంతేం కాదు. అంటే రాఘవేంద్రరావు గారు వచ్చినాయి గుర్తున్నాయి అంతే. సీరియల్ రాఘవేంద్రరావు గారు చేస్తున్నారు, అదే సమర్పణ ఏదో అది చూసాను తప్ప అది సీరియల్. సో రాజమౌళి గారు, మీరు చెప్పండి, ఫస్ట్ టైం ఆ డైరెక్షన్ ఛాన్స్ రాఘవేంద్రరావు గారు ఇచ్చినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? నాన్నగారు దగ్గర నేను స్టోరీ రైటర్గా అసిస్టెంట్గా పనిచేసేటప్పుడు గరానా బుల్లోడ్కి ఫస్ట్ అనుకున్నాను. గరానా బుల్లోడ్ జరుగుతుంటే దాంట్లో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అవి చెప్పడానికి తీసుకెళ్లారు. కొత్తగా చెప్పి రైటర్స్కి అర్థం అవుతుందండి ఆ టెన్షన్. ఎవరన్నా ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మనకున్న ఐడియా చెప్పాలంటే కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి, చెమటలు పడుతూ ఉంటాయి, గొంతు పెగలదు. అప్పటికి 100 సార్లు మన మైండ్లో క్లియర్గా ఉన్న ఐడియా బయటికి రావడానికి అసలు గొంతు పెగలదు, టెన్షన్ అలా గడగడగడ వణుకుతూ ఉంటాడు. అది ఎప్పుడు జరగదంటే రిసీవ్ చేసుకునే వ్యక్తి ఎంత రిసెప్టివ్గా ఉన్నారు అన్న దాన్ని బట్టి. రాఘవేంద్రరావు ఈజ్ ద టాప్ మోస్ట్ డైరెక్టర్ బై ఎనీ స్టాండర్డ్ అప్పుడు ఆ టైంకి. నేను అసలు బుడంకాయ గండి. బట్ ద వే హీ రిసీవ్డ్ ఫస్ట్ కూర్చోబెట్టడం, అసలు ముందు సీన్ ఏం చెప్పక ముందు మాట్లాడే విధానం, టీ తాగుతా కాఫీ తాతేనా అంటాం, మొత్తం సిచ్యుయేషన్ని జాలీ చేసేస్తారండి. అంటే అసలు ఏమీ టెన్షన్ లేకుండా చేసేస్తారు, చాలా ఫ్రీగా చెప్పొచ్చు. అప్పుడు ఏం ఐడియా చెప్పారని గుర్తులేదు కానీ బట్ ఆయనకి చెప్పడం అనేది చాలా కాన్ఫిడెంట్గా నా మనసులో ఏదైతే అనుకున్నాను మొత్తం అంతా చెప్పినట్టు గుర్తండి. సో దట్ ఈజ్ మై ఫస్ట్ గుడ్ ఇంప్రెషన్ అబౌట్ డైరెక్టర్ గారు. ఓకే. తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ కింద నియమించిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన్ని. సోషల్
కాన్షియస్ సోషల్ యాక్టివిటీస్ మీద అవేర్నెస్ మీద యాడ్స్ చేయమని. తిరునాళ్ళలో ఉండేదండి ఆఫీస్. మార్నింగ్ 6కి మొదలు పెడితే రాత్రి 8, 9 అయినా ఇంకా చెప్పడానికి వస్తానే ఉండేవారండి. అందరి దగ్గర అదే ఓపిక్గా వింటాం, అదేంతో వింటాం, అందరి దగ్గర రిసెప్టివ్గా వింటాం. బాగాలేదంటే ఇది ఇలా చెయ్యి, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పడం, బాగుందంటే డైరెక్షన్ కంటిన్యూ చెప్పడం. అంటే ఆ ఓపిక అసలు ఇట్ ఈస్ యూ కాంట్ బిలీవ్. అసలు నేను ఎవరి దగ్గర అంత ఓపిక, అంత రిసెప్టివ్ ఓపెన్ మైండెడ్నెస్ ఎవరి దగ్గర చూడలేదండి. ఆ ఎలక్షన్స్ వరకు జరిగింది. ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ సెక్షన్ అయిపోయింది. వీళ్ళందరినీ ఏం చేయాలి? సో మెనీ టాలెంటెడ్ పీపుల్ ఆర్ దేర్. వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగించాలని ఒక ఆలోచన ఉందండి ఆయన. సో మళ్ళీ అప్పుడున్న సిస్టమ్స్ని మళ్ళీ కొత్త సిస్టమ్స్ని రీవ్యాంప్ చేసి ఎడిటింగ్ సిస్టమ్స్ అన్నీ కొత్త కొని సీరియల్స్ మొదలు పెట్టారండి. నాదొక్కటే కాదు, శాంతినివాసం ఒకటే కాదు, మనోయజ్ఞం, రాఘవేంద్ర స్వామి మీద అలా సీరియల్స్ మొదలు పెట్టారు, గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు సో మెనీ పీపుల్. రాఘవేంద్ర ఫస్ట్ సినిమా కోసం అనుకున్న కథని నాకు ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ కింద ఇస్తున్నారు. ఈజ్ ద బిగ్ థింగ్. ఇట్స్ బిగ్ థింగ్. ఆయన జస్ట్ 5 minutes చెప్పారు అంటున్నారు కానీ ఎంటైర్ స్టోరీ లైన్ చెప్పారు. అన్ని క్యారెక్టర్స్ చెప్పారు. అందులో నేను ఎడిషనల్గా క్రియేట్ చేసిన క్యారెక్టర్ ఒకటి మీ ఆయన. అదొక్కటే నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్. మిగతా అన్ని ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అండి. ఆయనకి తెలియని విషయం అంటే ఫస్ట్ తమిళ్లో తీద్దాం అన్నారండి. అది ఫస్ట్ మీరు తమిళ్లో తీద్దాం అన్నారు. ఫస్ట్ ఓపెనింగ్ తమిళ్లో తీస్తే ఎక్కువ వైబుల్ గా ఉంటుంది. తమిళ్లో తీయాలంటే చెన్నై వెళ్ళి తీయాలండి. డింగ్ మన గుండెలో రాయి పడింది. ఎందుకంటే అప్పుడే మన లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. అప్పుడే ఇక్కడ స్టార్ట్ అయింది హైదరాబాద్ లో. మళ్ళీ చెన్నై వెళ్ళి తీద్దాం అంటున్నారు. ఏం చేయాలి, ఫస్ట్ ఛాన్స్ ఇది అని చెప్పి రమ మాత్రం బుద్ధుందా లేదా ఏంటిది అంత ఛాన్స్ వస్తే ఏదంటే ఎల్లు అంది. బట్ లక్కీగా అది ఇమీడియట్గా మళ్ళీ తెలుగుకే మారిపోయి ఇక్కడే స్టార్ట్ అయింది. శాంతినివాసం తీసినంతసేపు నాకు నా మైండ్లో ఈ సీన్ జనాలకు ఎలా నచ్చుద్ది, జనాలకు నచ్చుద్దా, వాళ్ళకి నచ్చేటట్టు ఎలా తీయాలి, టీఆర్పీస్ ఏంటి, ఇదేమీ లేదండి. నాకున్నది ఒకటే అంటే ఈ సీన్ రాఘవేంద్రకి నచ్చాలి, రాఘవేంద్ర అయితే ఎలా తీస్తారు, అదొకటే. అంటే ఆయన లెవెల్కి తీస్తేనని కాదు అది, బట్ మైండ్ అంతా అదొకటే, అంతకు మించి ఏమీ లేదు. రాఘవేంద్రకి నెగిటివిటీ అనేది అసలు నచ్చదండి. ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, దానికి ఏం చేద్దాం అని చెప్పి ముందుకు వెళ్ళిపోవాలి తప్ప దాని మీద కూర్చొని వచ్చింది అంటే అస్సలు తట్టుకోలేరండి ఆయన. అసలు నెగిటివిటీ అనేది ఆయన అసలు దరిచారనివ్వరు. ఆయనకు వచ్చినా, ఆయన కిందేళ్ళకి వచ్చినా, ఏదొచ్చినా సరే ముందుకు వెళ్ళిపోవాలి. దాని మీద స్టే అవడం ఆయనకి ఇష్టం ఉండదండి. టీవీ సీరియల్స్లో మనకేంటంటే మినిమం రోజుకి ఒక ఎపిసోడ్ చేయాలి. చాలా కష్టపడి ఉండండి. సెట్లో ఫస్ట్ నేను ఉండేవాడిని. ఇంకా స్వీపర్స్ వచ్చి పని రాక్షసుడు అని అప్పుడే పేరు పెట్టారు. పొద్దున్నే స్వీపర్స్ వచ్చి ఇంకా సెట్ ఓడక ముందు నేను అటెండ్ అయ్యేవాడిని. మార్నింగ్ 5:30, 6కి వెళ్ళిపోయేవాడిని. రాత్రి 10, 11 వరకు లాగేవాడిని. ఏడ్చివారు ఆర్టిస్టులు, చంపేస్తున్నాడని ఏడ్చివారండి. అంత కష్టపడేవాడిని. కానీ ఆ 22 minutes వచ్చి చచ్చింది కదా. ఎంత చేసినా రాఘవేంద్ర అమ్మాయి బుజ్జి మాధవి ఇన్ఛార్జ్ అండి. ఒక షెడ్యూల్ అయిన తర్వాత చూస్తే 20 రోజులు షూటింగ్ చేస్తే 12, 13 ఎపిసోడ్స్ వచ్చి, రాజమౌళి ఐ నో యు ఆర్ వర్కింగ్ హార్డ్ బట్ యూ ఆల్సో షుడ్ లుక్ ఎట్ ద ఫైనాన్షియల్స్. No, you see how can we survive without doing even at least an episode a day అని. కరెక్ట్ అండి అని అంతా ఊపివాడిని. మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ షరా మామూలే. ఒక 2-3 షెడ్యూల్స్ అయిన తర్వాత డాడీ ఐ థింక్ యూ నీడ్ టు స్పీక్ టు రాజమౌళి. వాట్ ఎవర్ ఐ సే హీ సేయింగ్ ఐఎమ్ డూయింగ్ అకార్డింగ్ టు వాట్ ఎవర్ రాఘవేంద్ర ఈజ్ విషింగ్. ఐ థింక్ యూ షుడ్ నీడ్ టు టాక్ టు హిమ్. యూ కెనాట్ డూ దిస్ అని ఆయన పిలిపించేవారు. అలాగా రాజమౌళి ఏంటి రాజమౌళి ఇది చేయాలి కదా. అవునండి చేయాలండి. కనీసం ఒక ఎపిసోడే కదా అడుగుతున్నారు వాళ్ళు, ఒక ఎపిసోడ్ కూడా చేయకపోతే ఎలాగా. అవునండి చేయాలని అని కొంచెం గట్టిగా మాట్లాడేవారండి. వాళ్ళు అందరూ వెళ్ళిపోయిన తర్వాత బహుశా మీకు నచ్చకపోవచ్చు ఆ సీను. రాజీవ్ స్వాతి మధ్యన ఒక రొమాంటిక్ సీన్ ఒకటి
హాయ్ ప్రిన్సెస్. హాయ్ ఆదర్శ్. ఏంటి ఇలా పుష్పకన్యలా దర్శనమిచ్చావు? వెరైటీగా ఉంటుందని. వెంకటేశ్వరరావు ప్రొడక్షన్ మేనేజర్ అండి. ఆయనకు అస్సలు నచ్చింది కాదు నేను అది ఎపిసోడ్ అంటే బేసిక్ అవుట్పుట్ ఇవ్వట్లేదని. ఆయన్ని జీ గారిని ఇంకా కొంతమందిని తీసుకెళ్ళి ఎయిటింగ్ రూమ్ తీసుకెళ్లారంట. తీసుకెళ్ళి మీకు రాజమౌళి అంటే ఏంటో చూపిస్తానని చెప్పి ఆ సీన్ చూపించారంట. అది నాకు తెలియదు, నాతో చెప్పలేదు అసలు, ఆ టాపిక్ కూడా ఎత్తలేదు. తర్వాత మా ఎడిటర్స్ చెప్పారు, నాకు డైరెక్టర్ గారు వచ్చారు, రాజమౌళి అంటే ఏంటో చూడండి అని చెప్పి చూపించారు, ఈ సీన్ చూపించారు అని చెప్పారు. ఓ చాలా మంచి. సౌందర్యలహరి ఐ థింక్ ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్. ఎందుకంటే జీవితంలో ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు అవన్నీ మనం వింటుంటే ఎంతో ఆనందంగాను చాలా బాగుంటుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ ప్రోగ్రామ్. అండ్ రాఘవేంద్రరావు కూడా ఆయనకి జరిగే సన్మానాలు కానీ ఈ పొజిషన్స్ కానీ ఇప్పుడు వస్తున్నాయంటే అన్నీ ఆయనకి ఈ డిజర్వ్స్ ఇట్. సో ఐ విష్ హిమ్ గుడ్ హెల్త్, మెనీ మోర్ ఇయర్స్ ఆఫ్ గుడ్ లైఫ్ సో దట్ హీ విల్ బి యూస్ఫుల్ టు ది ఇండస్ట్రీ. ఎంతో ఆర్టిస్టుల్ని, డైరెక్టర్ని, యాక్టర్స్ని, టెక్నీషియన్స్ ఆయన తీసుకొచ్చారు. ఇంకా ఎంతోమందికి సహాయం చేయగలుగుతారు. ఆ విధంగా సినిమాకి సేవ చేస్తారు. ఐ ప్రే గాడ్ టు గివ్ హిమ్ గుడ్ హెల్త్. 1978లో గురుదేవులు రాఘవేంద్రరావు ఆస్థానంలో ప్రవేశించి 42 చిత్రాలకు పబ్లిసిటీ ఇన్ఛార్జిగా పనిచేశాను. గురుగారి దగ్గర నేను చేసిన 42 చిత్రాలు ఒక ఎత్తు అయితే, వాటిల్లో 2 చిత్రాలు అన్నమయ్య భక్తి రసాత్మక చిత్రం, మేజర్ చంద్రకాంత్ దేశభక్తి ప్రపూరిత చిత్రం. అన్నమయ్య ప్రివ్యూ మద్రాసులో చూశాను. చూసిన వెంటనే ఉద్యోగంతో గురుదేవులను కలుసుకోవాలి, వారికి నా అభినందనలు తెలియజేయాలన్న కాంక్షతో వెళ్ళి వారికి పాదాబంధనం చేశాను. ఏమిటి ప్రమోదు, ఎప్పుడు లేనిది ఏమిటిది అన్నారు. కాదు సార్, పదం మీద పదం పడుతుంది, పెదవి కదలటం లేదు, మనసులోంచి ఉద్వేగం మాటల రూపంలో రావటం లేదు, ఎందుకంటే ఏం చెప్పగలను సార్. అన్నమయ్య అదొక రసాత్మక వైభవం సార్. ఆ చిత్రానికి పనిచేయటం అనేది మా జన్మ తరించిందని నేను చెప్తున్నాను. కనుక ఈ సందర్భంలో గురువుగారు తమ శేష జీవితాన్ని ఆరోగ్య అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంలో అన్నమయ్య, నాగార్జున, దొరసామరాజు గారిని, కీరవాణి గారికి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇంకోటి ఒక విచిత్రమైన ప్రాబ్లం అండి. డైరెక్టర్ గారు కారు ఫ్రంట్ ప్యాసింజర్ సీటు నీట్గా ఇమాక్యులేట్గా వైట్ టర్కీ టవల్ వేసి ఉంటుందండి. దాని ఎదురుగుండా మల్లెపూలు పెట్టుంటాయి. ఇంకా అది ఆ వైట్ టవల్ ఎలా ఉంటుంది అంటే ఇలా ముట్టుకుంటే మాసిపోద్ది అని ఉంటుంది. నేనే మహా అబ్రస్ గడిని, అసలు అసలు తెలీదు. ఒకరోజు పొద్దున్న ఏదో చెప్పడానికి వెళ్ళానండి. వస్తే అప్పుడే డైరెక్టర్ గారు ఇలాగా వెళ్తా లుంగి కట్టుకొని ఇలా బయట రాజమండ్రికి బయటకు వెళ్దాం రా అని చెప్పి డ్రైవర్ రాలేదు. వెళ్ళి ఆయన డ్రైవర్ సీట్లో కూర్చున్నారు. ఇప్పుడు నేను ఎక్కడ కూర్చోవాలి? ఫ్రంట్ డోర్ తీసి కూర్చుంటే ఆయన కుర్చీలో కూర్చోవాలి, వెనకాల కూర్చుంటే ఆయన డ్రైవ్ చేస్తుంటే వెనకాల సీట్లో కూర్చుంటే పెద్ద పెద్ద లాక్. స్థితి ఏం చేయాలి అసలు? ఇంకా ఆ భయంగా డోర్ తీసి ఇంకా ఆ సీట్లో ఎలా కూర్చున్నానంటే అండి, ఇలా ఆ సీట్లో గాలిలో కూర్చున్నట్టు అలా కూర్చొని నరకం చూపించారండి. ఒక పక్కన డైరెక్టర్ గారు డ్రైవ్ చేస్తుంటే పక్క సీట్లో మనం కూర్చున్నా అన్న ఆనందం అసలు ఏమాత్రం లేకుండా. శాంతి నివాసానికి నాకు ఎపిసోడ్కి ఐ థింక్ 3,000 అనుకుంటాను నా ఇది. ఎక్కడ మనం ఏం చేసేవాళ్ళం కాదు కదా ఎపిసోడ్. సో డైరెక్టర్ గారు ఏం చేశారంటే నెలకి ఇంత ఇవ్వండి, తర్వాత చివరిలో చూసుకుందాం అని చెప్పి ఏదో ఫిక్స్ చేశారు. ఆ జీతం తీసుకుంటా ఉండేవాడిని, వెళ్ళిపోయేది. అప్పుడు అక్క యుఎస్లో ఉండేదండి. యుఎస్లో ఉండేది, తను ప్రెగ్నెంట్. అమ్మనే పంపించాలి, యుఎస్ పంపించాలి. డబ్బుల్లో అమ్మకి టికెట్కి ఒక 60,000 వెళ్ళి రావడానికి ఖర్చులకి, దానికి ఒక ₹1,00,000 కావాలి. బేసిక్గా ₹1,00,000 కావాలి. సరే మనకి వేరే సోర్స్ ఏం లేదు. ప్రిపేర్ అయ్యాను. ఓకే డైరెక్టర్ గారికి ఇలా చెప్పాలి, అక్క ప్రెగ్నెంట్ అండి, అమ్మ వెళ్ళాలి, ఇలా చెప్పాలి అని చెప్పి వెళ్ళి ₹1,00,000 ఈజ్ ఎ వెరీ బిగ్ అమౌంట్. ఇప్పుడు అంత కాకపోవచ్చు కానీ ఇన్ దోస్ డేస్ ఇట్స్ ఎ వెరీ బిగ్ అమౌంట్. సో వెళ్ళి ఎలా అడగాలో అర్థం కాక నేను బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళి, సార్ ఒక ₹1,00,000 కావాలండి అని ఇంకా చెప్తున్నాను. ₹1,00,000 నేను చెప్తాను, ఆఫీస్లోకి వెళ్ళి తీసుకో అన్నారు. ఎవరినైనా సరే, ఇంట్లో ఎవరినైనా సరే మనం ₹1,00,000 అడిగా అనుకోండి ఇస్తారు. బట్ ఎందుకు అని అడుగుతారుగా, దేనికి అని అడుగుతారు కదా. అసలు దేనికి, ఎందుకు, దేనికి ఏమీ లేదు అసలు. గుండెను
సార్ ఎందుకంటే నాకు 2 లక్షలు కావాలి. చెప్పలేదే ఇప్పుడు, అంటే మీ మీద ఉండే నమ్మకం. మరి మీరు నేను డిఫరెంట్ కదా. ఇప్పుడు మొత్తం టోటల్ గా స్టడీ చేయకపోయినా కూడా కొన్ని రోజులు సహవాసంతో ఏదో ఒక అర్జెన్సీయో ఏదో ఒకటి లేనిదే అడగడు. కాఫీ తాగడు, సిగరెట్ లేదు, ఏ పని తప్ప లేదు. ఏదో కారణం లేదే అడగడని చెప్పి నమ్మకం, అంతే తప్ప. మీరు చాలా గ్రేట్ సార్. సార్, రాజమౌళి గారిలో మీలో ఉండే ఏదైనా ఒక స్పార్క్ ఆయనలో కనిపించిందా? అంటే మీ కైండ్ ఆఫ్ టేకింగ్ ఏమైనా ఆయనలో మీరు గమనించారా? స్టూడెంట్ నెంబర్ 1కి డైరెక్టర్ గా పెట్టుకోవటానికి ఇతను డైరెక్టర్ అంటే అప్పటికి మైండ్ లో ఉండేది అన్నమాట. ఇతను డైరెక్షన్, ఎందుకంటే డ్రామా చాలా బాగా తీస్తున్నాడు. డ్రామా చేస్తున్నాడు, అంతా బాగానే ఉంది. ఒట్టి డ్రామా తీస్తే ఒక దాంట్లోకి వెళ్తాడు, మరి నా టచ్ కూడా ఉండాలి కదా, మరి అది ఉందా లేదా అనేది ఒకటి పీగుతూ ఉండేది. తర్వాత తను చెప్పినట్టు ఆ సీన్ చూసిన తర్వాత స్టాంప్ ఇప్పుడు ఇక డైరెక్షన్ ఇచ్చేయచ్చు డిసైడ్ చేశాను అన్నమాట. కమాండాలి, అన్ని పూల మధ్య రోజా పూ లాంటి నీ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే అదృష్టం నాకు కల్పించు. కమాండాలి, నాకు సిగ్గు. నాకు అస్సలు సిగ్గులేదు. కమాన్, నీకన్నా పూలే నయం, నేను పిలవగానే వచ్చేస్తాయి. నువ్వు పిలిస్తే ఈ పూలు వస్తాయా? ఏది పిలువు. ఓ పూల బాలికలారా, అను మీద ఉన్న ప్రేమ నిజమైతే నా మీద పూల వర్షం కురిపించండి. కమాన్ కమాన్. ఏమనుకోకండి, అది మా జాబ్. అది భలే వాళ్ళే. పెళ్ళై 16 ఏళ్ల తర్వాత కూడా అనుకుంటావా చెప్పండి? పైగా ఎక్కడ ఎంత దూరంలో పెట్టాడు చూసావా? అవును భూమి ఆకాశం. సీరియల్ కాబట్టి అంత దూరంలో పెట్టారు, సినిమా ఉంటేనా? రంగనాథ్ గారు బాగా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్. మాకు ఆయన కొన్ని సజెషన్స్ చెప్తా ఉండేవారు, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని. మోర్ న్యాచురల్ గా ఉండటానికి పట్టుకునేవారు. డిస్కషన్ జరుగుతూ ఉండేది. అసలే మంది 16 minutes 14 minutes అవుట్పుట్ అయ్యాయి. డిస్కషన్ పెరుగుతూ ఉంటే టైం తగ్గిపోతూ ఉండేది. సో ఒకసారి ఆయనకి కొంచెం రంగనాథ్ గారికి కోపం వచ్చి, సరే ఏదో కానివ్వండి ఏదో నేను అంటే, ఆయనకి కోపం వచ్చి ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ ఎనీమోర్ అని చెప్పి కోపంగా లేచి వెళ్ళిపోయారు. గుండె అయిపోయిందండి. టెన్షన్, ఏం చెప్తారు ఇప్పుడు డైరెక్టర్ గారికి, ఏం చెప్తారు అది అని చెప్పి ఫుల్ టెన్షన్. డైరెక్టర్ గారు లేరు, ఏదో పని మీద వెళ్ళారు. ఇంకా రంగనాథ్ గారి డైరెక్టర్ గారి మీటింగ్ ఇంకో 4-5 రోజుల్లో జరుగుద్ది. 4-5 రోజులు రంగనాథ్ గారు రాలేదు. సో రంగనాథ్ గారు లేని సీన్లు అయ్యో తీసాం. ఆ 14 అవుట్పుట్ కూడా 12కి వచ్చింది. ఫుల్ టెన్షన్లో ఉన్నా. రంగనాథ్ గారు కారు రావడం, ఆయన మెట్లెక్కి లోపలికి వెళ్ళడం అంతా కనిపిస్తుంది. ఒక 1/2 hour 45 minutes అయిన తర్వాత రంగనాథ్ గారు వెళ్ళిపోయారు. బిక్కుమంట వెళ్ళాను. ఏంటి రాజమౌళి వచ్చారు, ఇలా చెప్పారు, చాలాసేపు కంప్లైంట్ చెప్పారు, ఇలా చేస్తున్నామంటే అలా చేస్తున్నామంటే ఇలా చేస్తున్నామంటే అంతా చెప్పారు. అది అని నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పబోతున్నాను. ఇంకా రంగనాథ్ గారు చిన్నపిల్లలండి, వాళ్ళు ఏదేదో అనుకుంటారు, వాళ్ళు మనకేమో బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు అనుకునేది ఏదో వాళ్ళు తీసేయచ్చు కదా, ఎందుకు మనం ఇన్వాల్వ్ అవ్వడం అన్నారంట. అది అని చెప్పి ఏం అసలు ఎక్స్ప్లెనేషన్ అడగలేదు, ఏం అవ్వలేదు, చూడ తగ్గించిన టైం ఏదో చూసుకో, మళ్ళీ ఫిలప్ అయ్యేటట్టు చూసుకో అన్న. అలాగే సార్ అని అసలు మొత్తం ఇలాగా మళ్ళీ మన ఇమేజ్ ఆర్కే కాంపౌండ్ లో మన ఇమేజ్ ఇలాగా. డైరెక్టర్ గారి పర్యవేక్షణలో రాజమౌళి గారు మొట్టమొదటిసారిగా డైరెక్ట్ చేసిన సినిమా స్టూడెంట్ నెంబర్ 1. మీరు చూసారా ప్రభాస్ గారు? చూసాం. సో మీకు ఆ సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా అనిపించింది? స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత నాకు యాక్చువల్లీ అంత నచ్చలేదు సార్. రీజన్ ఏంటి మీకు నచ్చకపోవడానికి? ఏమో నాకు అది ఎందుకు నచ్చలేదంటే ఆడియన్స్ లేకపోతే టేకింగ్ నచ్చలేదు. అంటే ఇంటర్వ్యూలో ఒక్కటి అదిరిపోయింది, అది మాత్రం భలే ఏదో ఒకటి నచ్చిందిగా మీకు. అది సాంగ్స్ నచ్చింది. మరి మీ ఇన్పుట్స్, మీ ఇన్ఫ్లుయెన్స్ ఎంతగా ఉండింది పాటల మీద, సీన్ల మీద? పెద్దగా 1-2 సార్లు అప్పుడప్పుడు వెళ్ళే ఉన్నాము సెట్కి. సాంగ్ కూడా తీసి లేదు, కంపోజింగ్ లో ఉండేవాడు కదా. చిత్రం ఏంటంటే డైరెక్టర్ గారు పాటలు కంపోజ్ చేసి చేయించేవారు. ఆ సినిమాలో అన్ని సాంగ్స్ హిట్, బట్ బిగ్గెస్ట్ హిట్స్ వచ్చి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాం, కాలేజ్ ఫేర్వెల్ సాంగ్, పడ్డానండి ప్రేమలో మరి సూపర్ సాంగ్, సూపర్ హిట్ సాంగ్. పడ్డానండి ప్రేమలో మరిని ఇంకొక సాంగ్ 2 ఓకే చేయించారు ఫస్ట్.
ఆయన ఓకే చేసిన తర్వాత నన్ను వినమన్నారు. విన్నాను. పడ్డానండి ప్రేమలో, మరి బాబోయ్ ఏంటి ఈ ట్యూన్ ఏంటి? అని పెద్దన్న దగ్గరికి, పెద్దన్న ఈ ట్యూన్ ఏంటి పెద్దన్న, అసలు ఎలా ఉంది, అసలు ఏం బాగాలేదు, అసలు నాకేం నచ్చలేదు అన్న. అదనే లేదు, హిట్ అవుద్దిరా, బాగా హిట్ అవుద్ది, ఆయన ఓకే చేశారంటే అది చాలా చాలా సూపర్ పెద్ద సాంగ్ హిట్ అవుద్ది అని చెప్పాడు. బట్ అసలు నాకు అసలు నచ్చలేదండి. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా. ఆడియో రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ అయిన తర్వాత ఓహో మనమైతే అసలు ఏం పాట చేయించుకుందామో అది ఏమవునో అనుకున్నా. ఇంకో పాట ఏంటంటే నువ్వు చెప్పింది, కాస్త నువ్వు కాస్త నిన్ను నేను అదే ట్రైలర్ వచ్చింది. అది ఇష్టం నాకు పాట. ఆ పాట ఎక్కువ ఇష్టం. పడ్డానండి ప్రేమలో. మరి చిన్న క్లిప్ చూద్దాం. చూద్దాం సార్. నాకు తర్వాత తెలిసింది కేరవాణి చెప్పాడు. కారణ్ మీరు కూడా వెళ్తా, దత్తేవా నువ్వు కూడా వెళ్ళి బావా, నువ్వు కూడా వెళ్ళు సాంగ్ కదా అంటే, లేదు రాజమౌళి తీసుకొస్తాడులే అని చెప్పి పల్లవ మటుకు ఇక్కడ తీసాం కదా. అక్కడ టైం సరిపోలేదండి. 2 సాంగ్స్కి అక్కడికి వెళ్ళాం. అవ్వలేదు. సరే ఈ పల్లవి ఇండియాకి వెళ్ళాక తీద్దాం అంటే సాయిబాబు గారి కోపం వచ్చింది. మొదటి సినిమా ఫస్ట్ స్కెడ్యూల్లోనే బ్యాలెన్స్ పెడుతున్నాడు. ఏదో ఒకటి తీసే కదా రాజమౌళి. ఇక్కడ మొత్తం స్విట్జర్లాండ్ ఇంత అందమైన ప్రదేశాలు పెట్టుకుని ఓపెనింగ్ అక్కడ హైదరాబాద్లో ఏం తీస్తామంటే సార్ అవ్వలేదు అని. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు అదే అడుగుతున్నారు షార్ట్ లో. ఇప్పుడు అది ఇది వేసి లాగుతారు కదా బెలూన్స్ అన్నట్టు. నేనే ఉక్కు తందే బాల్చు తనే పళ్ళు తనే, నన్ను మెప్పించడానికి బాల్చు పళ్ళు. శాంతినివాసం దగ్గర ఏదైతే మైండ్ సెట్, స్టూడెంట్ నెంబర్ 1కి అదే మైండ్ సెట్. జనాలకు నచ్చాలి, ఫస్ట్ సినిమా ఏం లేదు, రాఘవేంద్రానికి నచ్చాలి. ఎక్కడో పుట్టి పాట మేము దేనికో చేసాము. దేనికో చేసిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ మ్యాచ్ అయింది. మనం దీన్ని పెట్టిన తర్వాత పిక్చరైజేషన్ మట్టుకు అద్భుతంగా ఉంటుంది. అంటే ఒక కామన్ మ్యాన్ కాడి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు అందరూ ఎక్స్పీరియన్స్ చేసే సిచ్యువేషన్. ఎక్కడో పుట్టి ఇక్కడ కాలేజీ నుంచి సపరేట్ ఎప్పుడు. బట్ నాకు తెలిసి ఆ క్రెడిట్ అంతా మీదే సార్. ఆ సాంగ్ లిరిక్ లో ఉందండి మొత్తం. ఆ లిరిక్ డైరెక్టర్ గారే రాయించారు, చంద్రబోస్ గారితో రాయించారు. ఆ లిరిక్ పెద్ద లైన్స్ ఉంటాయి అనుకుంటా అందులో. లిరిక్ లోనే ఉంది మొత్తం. నాకు తెలిసి నా టేకింగ్ లో నేనేం గొప్పగా తీసాను అనుకోవట్లేదు సార్. మామూలుగా ఒక క్వశ్చన్ సార్, మ్యూజిక్ మీరు మీ సినిమాలు అన్ని మ్యూజిక్ బ్లాక్ బస్టర్స్, మ్యూజిక్ ట్యూన్ ఒకటే వస్తుంది, ఏదో వస్తుంది. బట్ 6 సాంగ్లు సెలెక్ట్ చేసి సినిమా అంటే అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లు ఎలా జడ్జ్ చేస్తారు సార్? పర్టికులర్ నా పాటలు గుర్తుంటాను. రీజన్ ఏంటంటే ఇంతకుముందు కూడా ఒకసారి ఒక ఎపిసోడ్లో చెప్పాను. కొంచెం నాకు ఎంతో కొంత కేరవాణి ద్వారా రాగాలు తెలుసు. నాకు వెంటనే కనిపెట్టలేకపోయినా కూడా ఇది ఏ రాగం అని అడుగుతా. రాగం బేస్డ్ పాట అయితే డెఫినెట్ హిట్ అవుతుంది ఎప్పుడు. సో దానికే తెలియకుండా అట్రాక్ట్ అవుతుంది అన్నమాట. ఎన్నిసార్లు విన్నా కూడా హాయిగా ఉంటుంది. సింప్లిసిటీ ఎక్కువ ఆలోచిస్తాను. ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలా పాటలుగా లిరిక్ అర్థం అవ్వదు, సౌండ్ ఎక్కువ ఉంటుంది. పడ్డానండి ప్రేమలో మరి అంటే ప్రతివాడు పాడుకోవడానికి ఈజీగా ఉండాలి. అది మెయిన్గా ఆలోచిస్తుంటాను. చిలిపిగా ఉండడానికి కాస్త నువ్వు నన్ను, ఇటువంటివన్నీ కొంచెం అటువంటి మా ఇద్దరికి ట్యూనింగ్ కీరవాణికి నాకు ఒక డ్యూట్ చేయండి అని చెప్పేసి కొత్త డ్యూట్ ఏం చేద్దామని ఓలాలాను ఏదో ఒకటి కనిపెట్టేసి చేసేస్తే దాన్ని కంపోజ్ చేస్తే అదొక పాటలాగా ఉంటుంది. ఈ దృశ్యమును మ్యూజిక్ కలిసింది అనుకో ముందే, కంపోజింగ్ ముందే, డెఫినెట్గా అది అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. ఆడియన్స్కి తెలియకుండా అది అర్థం అవుతుంది. అది అంతకన్నా పెద్ద సీక్రెట్ ఏం లేదు. రాగం బేస్డ్ ఎప్పుడు సేఫ్ అనమాట. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు టాక్ అబౌట్ రాఘవేంద్ర సార్. ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ ఇన్ ఇండియా. ఎక్కువ మూవీ చేశాను, లాట్ ఆఫ్ యాజ్ అసిస్టెంట్ చేశాను, యాజ్ అ కొరియోగ్రాఫర్ చేశాను. బట్ ఈజ్ అ పర్ఫెక్ట్ డైరెక్టర్. ద ఓన్లీ డైరెక్టర్ కెన్ షూట్ వితౌట్ కొరియోగ్రాఫర్ వన్ సాంగ్. ఇప్పుడు ఫ్లవర్ చూస్తే, పండు చూస్తే, ఐ జస్ట్ థింక్ ఆఫ్ రాఘవేంద్ర సార్. I think he's the only person can show the heroine's best. I learned a lot from him. Then one more thing, he's such a down-to-earth person. When you go abroad with him, the way he take care, chala very important for a girl, because such a nice person to take care of everybody. Then as assistant I did that Gundalu Takita Takita Tajam with the Sridevi and all. You can tell as a great director, as a god. I think him as a god, as a director. యాక్చువల్గా డైరెక్టర్ గారు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి తెలుసు. మా ఫాదర్ డైరెక్టర్ గారికి క్లోజ్ అసోసియేట్, దగ్గర 70 ఫిల్మ్స్ పనిచేశారు.
నా ఎడ్యుకేషన్ అవగానే నేను ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. బేసిక్గా డైరెక్టర్ గారు అందరికీ ఒక గొప్ప డైరెక్టర్గా తెలుసు, ఆయనలో ఒక గొప్ప ఎడిటర్ ఉన్నారు. అది ఎలాగంటే రష్ మొత్తం వచ్చిన తర్వాత నేను ఎడిటింగ్ టేబుల్ మీద ఎడిట్ చేస్తుంటా, అప్పుడు దానికి ఏదో ఒక ఫామ్ వస్తుందన్నమాట. బట్ ఈ ఫామ్ని ఆయన స్టోరీ డిస్కషన్ అప్పుడే ఆయన బ్రెయిన్లో ఒక ఎడిటింగ్ టేబుల్ పెట్టుకొని ఎడిట్ చేస్తారు. సో ఆయన చాలా గొప్ప ఎడిటర్ కూడా. డైరెక్టర్ గారు ఆల్మోస్ట్ అన్ని జోనల్స్ టచ్ చేసేసారు. ఒక 3 మాత్రం ఎందుకో టచ్ చేయలేదు, అది నాకు రీజన్ తెలియదు. ఒకటి థ్రిల్లర్, రెండోది పౌరాణికల్, మూడోది మాత్రం ఖచ్చితంగా డైరెక్టర్ గారు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఒక పెద్ద బయో ఎపిక్ ఫిల్మ్ చేయాలని. ఆస్కార్ లెవెల్లో వెళ్ళే ఫిల్మ్స్ మ్యాక్సిమం అన్ని బయో ఎపిక్స్ ఎక్కువ ఉంటాయి. డైరెక్టర్ గారు హ్యాండిల్ చేస్తే ఎలా ఉంటుంది ఆ సెల్యులాయిడ్ మీద చూడాలన్న కోరిక. డైరెక్టర్ గారి సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ గారు మీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటండి? చాలా ఉన్నాయి. అంటే పెద్దనాన్న గారిది బొబ్బులు రమ్మన్న, గరనామగుడు, అన్నమయ్య వెళ్తే ఇంకో చాలా ఉన్నాయి. బట్ అంటే పెరిగిందే నా మొత్తం అసలు ఇంట్లో బొబ్బులు రమ్మన్న అనేది ఒక 200-300 days చూసుంటాం. ఇంట్లో ఆడేసింది. అంటే ప్రతి షార్ట్ డైలాగ్ ఆర్ఆర్ కూడా గుర్తుంది మాకు. అంటే అంటే చెప్పాలంటే మేబీ హీరో అవడానికి మేబీ బొబ్బులు రమ్మన్న కూడా రీజన్ ఏమో సార్. నేను పెరిగిందే దాంతో. పెట్టగానే ఎవరు వచ్చినా బొబ్బులు రమ్మన్న క్యాసెట్ పెట్టారు, స్టార్ట్ అయింది. అమర్దీపంలో ఫస్ట్ షాట్ అంటే ఇక్కడ మాధవ్ గారు పూజ చేస్తూ ఉంటారు, అక్కడేమో చందన్ గారు ఢ్యాంగ్ వైట్ చెప్పులతో ఓపెన్ అవుద్ది. కట్ చేసి మళ్ళీ ఒక పూజ షాట్ కట్ చేస్తే బీరేస్తారు. అసలు నాకు అసలు మెంటలికిపోయింది ఆ షాట్. అదే మళ్ళీ చిన్నప్పుడు హై వచ్చింది, ఒక ఏజ్ వచ్చాక ఇండస్ట్రీకి రాకముందు ఒక 4-5 years ముందు ఇంకా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఆ షాట్లు అసలు సూపర్ కదా. ఒక పక్క పూజ ఏంటి, బీరేయడం ఏంటి, ఓపెనింగ్ మొహం కడుకోవడం కదా, దాని బీరేసి అసలు షార్ట్ సూపర్ అనిపించింది. అదే క్లైమాక్స్ లో కూడా మనం రిపీట్ చేస్తాం. క్లైమాక్స్ లో కూడా అదే రిపీట్ అవుద్ది పూజ అయినప్పుడు. దాని ఎమోషన్ అంతా బయటకు వస్తుంది. ఇంకోటి సార్, క్లైమాక్స్ లో నాకు అసలు మర్చిపోలేని షాట్, ఇంకా ఆయన చచ్చిపోతాను డిసైడ్ అయిన తర్వాత డ్రైవర్ వస్తాడు. డ్రైవర్ వచ్చి ఆయన అంటారు పెద్దనాన్న గారు డైలాగ్, అసలు అది ఇప్పటికీ జుమ్ అంటది, రహీం అని పిలుస్తారు సార్. అంటే ఇంక అది అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటది అంటే మీకు గుర్తుండి ఉంటుంది. అంటే ఆ క్యారెక్టర్ ఎంత బ్యూటిఫుల్ అనేది ఒక్క మోడ్యులేషన్ లో అర్థమవుతుంది. ఎక్స్ట్రాడనరీ షాట్స్ సార్. ఇంకోటి సార్, అసలు మీ సినిమాల్లో అంతే కమర్షియల్ ఎంటర్టైనర్ మాస్టర్ అని చెప్పాలంటే పెద్దనాన్న గారు చచ్చిపోతారు, కానీ అది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటే డెత్ సీన్ ఆయన నవ్వుతూ ఉంటారు, సమ్ గాడ్ ఇస్ స్లీపింగ్, దేవుడు అన్న ఫీలింగ్ వస్తుంది తప్ప ఆ డిప్రెషన్ అదేం రాదు. పెయిన్ ఉంటది చిన్నది, బట్ ఇట్స్ నాట్ లైక్ అలా డిప్రెషన్ లో వెళ్ళేది కదా అసలు. అది మీరు మాస్టర్ కదా అలాంటి. అదొకసారి చూద్దాం ఏంటిది, గ్లాస్ లో రిఫ్లెక్షన్ చూసావా, దాంతోనే నీకు డివైన్ ఫీలింగ్ వచ్చింది. ఇందాక యాక్చువల్గా కరెక్ట్ గా నువ్వు ఆ ఫీల్ చెప్పావు. డైరెక్టర్ కాదు కాబట్టి మేము చెప్పలేము. అండ్ ట్రాజడీ ఎండింగ్స్ ని మీరు ఆ తర్వాత సినిమాల్లో సుందరాకాండలో కూడా అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా దాన్ని ఎక్కడ మరీ ఏడుస్తూ థియేటర్ నుంచి వెళ్లే మూడ్ క్రియేట్ చేయలేదు డైరెక్టర్ గారు. అసలు రాఘవేంద్ర గారి సినిమాల్లో ఓల్డ్ లేడీ అయినా సరే మంచి అంటే ఎక్స్ట్రాడనరీ షాలు, చిన్న వైట్ హెయిర్, ఎక్స్ట్రాడనరీ చైర్ లో కూర్చుని అలా ఉంటారు. అదే మాక్సిమం ఆయన సినిమాలో ఒక పూర్. సో డెత్ కూడా అందంగా తీసానంట. ఎక్స్ట్రాడనరీ సార్. అంటే డెత్ సీన్ పెడితే మనకు ఏడుస్తా వెళ్ళకూడదు, ఒక డీప్ మెలంకలీ ఫీల్, ఏదో బరువుగా కొంచెం బరువుగా అనిపించాలి. బట్ ఏడుస్తే ఇదేంటి రాజేష్ పేడేటో అనిపించకూడదండి. అది గ్రేట్. యాక్చువల్ కమర్షియల్ సినిమాల్లో హీరోని చంపేయడం అంటే ఇప్పుడు ఈ వేరండి, మన దేవదాస్ లాంటి ఈ వేరు. అది ఫస్ట్ నుంచి ఆ ఫీల్ లో ఉంటుంది. కమర్షియల్ సినిమాల్లో హ్యాండిల్ చేయడం చాలా చాలా కష్టం అండి. కృష్ణరాజుకి 2 అవార్డులు వచ్చింది అందులో. నంది అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డు, నేషనల్ అవార్డు కూడా వచ్చింది. రాఘవేంద్రరావు గారు అండ్ కృష్ణరాజు గారి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ బొబ్బిలి బ్రహ్మణ. ఆ సినిమా వ్యూస్ రాజమౌళి గారి మీద ఎలాంటి ఇంపాక్ట్స్ క్రియేట్ చేశాయో ఒకసారి అడుగుదాం అనుకుంటున్నాం. రాఘవేంద్రరావు మీకు ఇష్టమైన సినిమా ఏది అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది బొబ్బిలి బ్రహ్మణ. నచ్చి సినిమాలు చాలా ఉన్నా కూడా నాకు ఫస్ట్ అది వచ్చేస్తుందండి. రీజన్ ఈజ్ నేను రిలీజ్ అయినప్పుడు చూడలేదు ఆ సినిమాని. అసిస్టెంట్ డైరెక్టర్గా మారిన తర్వాత, డైరెక్టర్ అవ్వాలని కోరిక కలిగిన తర్వాత వీడియోలో చూశానండి. అందులో బాగా ఇచ్చేసేది షార్ట్ మేకింగ్. చలపతిరావు ఊర్లోకి వచ్చి షార్ట్ ఉంటుంది, పోలీస్ ఎంటర్ అయ్యే షాట్, క్రెయిన్ ఇలా చూపిస్తుంది, చలపతిరావు అక్కడ నుంచి టువర్డ్స్ కెమెరా వస్తూ ఉంటారు. ఎక్స్ప్రెషన్ ఇలా ఏంటిది అని ఒక ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటారు. ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు, ఆ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇస్తున్నాడు అని ముందే మనకి సబ్ కాన్షియస్ గా
వీ వాంట్ టు సీ వాట్ హీస్ సీ యాజ్ ఆడియన్స్. ఆయనతో పాటు ఇలా వచ్చి తను చలపతిరావు వెళ్ళిన తర్వాత బ్యాక్ చూపిస్తే ఫస్ట్ లో ఈ కథనే ఈ ఊర్లో ఒక ధర్మాధికారి ఉన్నాడు, ఆయన చెప్పిందే పోలీసులు అవసరం లేదు, ఆయన చెప్పిందే ఆయన స్టార్ట్ చేయొచ్చు. అసలు ఒక ఊరికి ఒక ధర్మాధికారి ఉన్నారు, ఏదో ఇష్టం వచ్చిన కథ తీసేసాడు రాఘవేంద్ర అనుకుండా ఉండాలంటే ఆ ఊరికి అసలు పోలీసులు ఎందుకు రారు అనే బిగినింగ్ లో ఒక స్టాంప్ వేస్తాం. ఆ బొబ్బిలి బ్రహ్మణ పోలీసుడు వస్తున్నాడు అంటే పోలీసు వస్తున్నారంట అని చెప్పి ఇక్కడ బ్రహ్మణ బయలుదేరాడు, అక్కడికి వచ్చారంటే సీన్ అయిపోద్ది. ఆ నెంబర్ ఆఫ్ షార్ట్స్ కానీ యాంగిల్స్ కానీ నడుచుకొని వెళ్తుంటే జనాలు వచ్చి ఇది వెళ్ళడం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే మనకి ఎంత స్ట్రాంగ్ అని చెప్తాం. క్యారెక్టర్ స్ట్రాంగ్ చేయడం, ఈ కైండ్ ఆఫ్ షార్ట్ మేకింగ్ నేను నాకు అప్పుడు తెలియదు. తర్వాత క్లాసిక్స్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ అవి చూస్తూ ఉంటే ఆర్ పుస్తకాలు అవి చదువుతూ ఉంటే దే క్లియర్లీ రైట్ అబౌట్ ద గ్రామర్ ఆఫ్ రివీలింగ్ అ లొకేషన్ ఎలా రివీల్ చేస్తారన్న గ్రామర్ అది ఉంటుంది. అది నేను తర్వాత చదువుకున్నది. నాకు తెలిసి రాఘవేంద్ర ఏ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు, దేనికి ఎక్కడికి వెళ్ళలేదు, అవన్నీ ఎలాగ చూపిస్తున్నారు అన్నది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ధోని గొప్ప బ్యాట్స్మెన్ అండి. అందరూ ఏం చెప్తారు, ధోని అంటే హెలికాప్టర్ షాట్ మనకు గుర్తొస్తుంది. బట్ ధోని విల్ ప్లే సో మెనీ కైండ్స్ ఆఫ్ షాట్స్, అందుకనే హీస్ ఏబుల్ టు మేక్ సో మెనీ రన్స్. అలాగా రాఘవేంద్ర అంటే సాంగ్స్ బాగా చూస్తారు, హీరోయిన్స్ బాగా చూపిస్తారు అని అదే మాట్లాడుతూ ఉంటాం. దట్ ఈస్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ రాఘవేంద్ర. నో దేర్ ట్రెండ్ సెట్ యాజ్ ఎ ట్రెండ్ సెటర్. ఆయన మొదలుపెట్టిన ట్రెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ విలన్తో కామెడీ చేయించడం. అంతకుముందు ఎవరైనా చేశారో నాకు తెలియదు, నేనైతే చూడలేదు. ఎందుకు విలన్తో కామెడీ చేయించేసని ఎందుకు అనిపించింది? అంత రూల్స్ ఎగెయిన్స్ట్ గా వెళ్తుంటే భయం వేయలేదా అంటే? ఒకసారి సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ చేస్తాం, ఫస్ట్ టైం చేసినప్పుడు ఆయన ఎలా చేస్తారో, విలన్ని ఎంటర్టైన్ చేస్తారో, మళ్ళీ సీరియల్ తీసుకొస్తారు. నా వల్ల కాదు, నేను అసలు పొరపాటు కూడా చేయలేను. ఎలా చేస్తారు నాకు తెలిసి ఏ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళలేదు అనేది. యాక్చువల్గా అయితే తను వచ్చే టైంకి ఫిల్మ్ స్కూల్కి వెళ్ళకపోయినా ఫిల్మ్స్ మీద ఉన్న ప్యాషన్తో సినిమాలు చూసి కానీ లేకపోతే నా టైంకి ఏంటంటే నాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎక్కువ నేను అవుట్డోర్స్ చేయటం వలన వెళ్ళిన చోటల్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఊరి త్వర కానీ ఒక రిచ్ మ్యాన్ ఇంట్లోనే దిగుతాం మనం. రాఘవేంద్ర వచ్చారంటే వాళ్ళు ఊరికి విలన్స్, నాకేం కమెడియన్స్ గా ఉండేవాళ్ళు. నాకేంటంటే వాడు మాట్లాడే విధానం చూస్తే చాలా సింపుల్ గా ఉంటుంది. ఒక ఆయన ఇంట్లో, వాళ్ళ ఇంట్లో మళ్ళీ డెమోక్రసీ ఎక్కువ. సర్వెంట్స్ కూడా ఇంట్లోకి మాకు వచ్చేస్తారు, డైనింగ్ టేబుల్ అంటే ప్రాణాలు ఇస్తారు యజమానికి. ఏంట్రా ఏంటంటే టెలిఫోన్ ఆడు ఏదో బిల్లు కట్టారు, టెలిఫోన్ ఆడు ఇలా కట్టాడు అంటే బిల్లు అడిగారా, మన బిల్లు అడుగుతారా? ఇటువంటి ఏం లేదన్నా. ఒకసారి ఏదో మాకు కావాలది, మాకు మా దాంట్లో కలుపుకుంటాం అంటే నేను ఏమన్నాడు, రేపు పొద్దున బండి పంపించరా, బండి పంపించే సామాన్కి ఏమైనా ఎక్కిచ్చేసి అందరినీ వాళ్ళకి ఈ ఊరు నుంచి కొంచెం గౌరవంగా పంపించండి. ఆ బండి వెళ్తూ ఉంటుంది కదా, ఆ బండి తీసుకెళ్ళి రైలు అదే గేట్లని రైలు పట్టాల మీద పెట్టేసేయండి. రైలు వస్తూ ఉంటుంది, న్యాచురల్గా దానిపైన చేసుకుపోతూ ఉంటుంది. మనకు మళ్ళీ అడగటం, వీడి సంతకం పెట్టడం అవన్నీ మనకెందుకు, ఇట్లా అన్నారని ఇచ్చేసాడంటే అన్నాడు. వాళ్ళు ఎంత లైట్గా ఉంటారంటే వాళ్ళు అసలు టెన్షన్ పడరు. నాకు ఎందుకు ఈ ఆస్పెక్ట్ బాగుందని ఊరికి మనగాళ్ళలో అడవిరావుల్లో చరిత్ర అడగ చెప్పింది వినని మొదలు పెట్టాము. 1992లో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా మా డైరెక్టర్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. దగ్గర 30-35 మూవీస్ వరకు వర్క్ చేశానండి. ఆయన దగ్గర వర్క్ చేసేటప్పుడంతా ఎవ్రీడే మార్నింగ్ 6:30 అయితే మాకు టెన్షన్ అండి. ఎందుకంటే 6:40కి అంతా డైరెక్టర్ గారు లొకేషన్కి వచ్చేస్తారు. 7 o'clock ఫస్ట్ షాట్ తీయాలి. ఈ 35 మూవీస్లో ఆయన దగ్గర మేము వర్క్ చేసినందుకు మేము నేర్చుకుంది ఏంటంటే క్రమశిక్షణ, ఎలా వర్క్ చేయాలి, ఏ ఆర్టిస్ట్ ఎలా మెలగాలి, ఎవరిని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఇవన్నీ ఆయన దగ్గరే నేర్చుకున్నాం. మళ్ళీ ఆయనతో వర్క్ చేయాలని మేము ఎప్పుడు కోరుకుంటున్నాం. పిక్చర్కి ఏదో తీయాలి కదా. బొబ్బిలి బొమ్మల గోపాల ఇంట్రడక్షన్ స్టార్ట్ చూద్దాం. ఇక్కడ ఎందుకు ఆపానంటే దీని తర్వాత ఒక డైలాగ్ వస్తుంది, అది రాజమౌళికి చాలా ఇష్టం. నువ్వే చెప్పాలి ఆ డైలాగ్. ఆయన మీసాల కన్నా నా మీసాలే గొప్పగా ఉంటాయి. అవునరే, మీసాలంటే గుర్తొచ్చింది. మన మధ్యన పొలం నుంచి మొక్కజొన్న తోటలోకి వెళ్తున్నాను రా, సర్రని ఎదురొచ్చింది 6 అడుగులు తాస్మం, పడగెప్పేలా నిలబడింది.
అది నా కళ్ళలోకి చూసింది, నేను దాని కళ్ళలోకి చూశాను. ఆ పళంగా ఒకటే మాట అంతరా అయ్యా అంటూ ఉంటారు పక్కన, ప్రతి సెంటెన్స్కి పక్కన ఆయన అంటూ ఉంటారు. ఆ పళంగా ఒకటే మాట అంతరా అయ్యా మీసాలు పెద్దెక్కట్రాయుడు గారు, నా తల మీద ఉన్న కృష్ణ పాదాల కన్నా మీ మీసాలే చాలా గొప్పగా ఉన్నాయండి అని చెప్పి ఆనందంగా వెళ్ళిపోయింది. అది చెప్పడం కూడా ఒక అలౌకిక ఆనందంలో అలా చెప్తూ ఉంటారండి ఆయన. అయ్యా మరి మీరు పేరు చెప్తే తాస్మాన్ లేచి నిలబడింది అంటారు, మీరు ఊర్లో ఒక్కడే నిలబడ్డేటండి అది వాళ్ళ కర్మ, దానికి మనం ఏం చేయలేము. మరి పెదరాయుడు మరి బ్రహ్మణ్ గారు వస్తుంటే అందరూ టపీమెంట్ నిలబడతారండి, నేను నిలబడరా పర్ఫెక్ట్ ఎలా చెప్తారు సీన్ మొత్తం. అప్పుడు ఎట్లా గుర్తుందో కానీ అంటే అన్ని సార్లు చూసి ప్రతి స్టోరీ డిస్కషన్ లో అనుకుంటా ఉంటాను క్యారెక్టర్. అండ్ షార్ట్ మేకింగ్ చూడండి, ఆ బిగినింగ్ షాట్ వెనకాల నుంచి కెమెరా విలన్ పెట్టి ఫుల్ కనపడలేదు కెమెరా మీద. అప్పుడు యారీ కెమెరా ఇంకా ఇంత బరువు ఉంటది కెమెరా, అంతసేపు డైలాగ్ బండి వచ్చిన తర్వాత ఇప్పుడు టుడే కెమెరా మన ఈ రోజు యాజ్ ఇట్ ఈస్ ఆ షార్ట్ సినిమాలో పెడితే విజువల్స్ వేసి తప్పట్లు కొట్టి షార్ట్ అండి. ఫంటాస్టిక్. నేను అంటాను రాజమౌళి గారితో మీ ఇద్దరు అనుకున్నా, ఇప్పుడు మీరు తీసినట్టు ఉంటది, ఆయన 25-30 years బ్యాక్ తీశారు. ఎమోషన్ శారద గారు వాల్ మీద పడి వస్తా ఉంటారు, గాలి ప్రొఫైలర్ పెట్టి అండ్ హెయిర్ వదిలి కత్తి తీస్తుంటే అసలు భయం వేసింది మాకు చిన్నప్పుడు. బొబ్బిలి రామలో నా పెద్దనాన్న గారు బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఒకటి నిజంగా అంటే అదే అండి, కత్తి చేతులు బ్లడ్ వస్తుంది అంటే ఎక్స్ట్రాడినరీ డ్రామా ఒక 10-20 ఏళ్ళ తర్వాత అర్థమైంది, కానీ షార్ట్ మాత్రం నా ఫేవరెట్. అంటే 10 years తర్వాత బెస్ట్ డ్రామా తర్వాత అర్థమైంది. బట్ పర్ఫార్మెన్స్ సైడ్ ఆయనది అసలు పోస్టర్స్ అలా కూర్చుని బ్లడ్ చూపించేది అసలు అది సేమ్ కదా, అసలు అది సూపర్. అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చేమో నాకు పెద్దనాన్న గారు అన్నిటిలో. నాకు అర్థమైంది డైలాగ్స్ పర్సూ బ్రదర్స్ ఫస్ట్ కాంబినేషన్ అది, మంచి పీక్ లో ఉన్నారండి, మంచి ఫామ్ లో ఉన్నారు. నాకేం ఫస్ట్ టైం రాయటం బాగా కసితో ఆ సీన్ ఒకసారి చూద్దాం. చిన్నప్పుడు అంత డ్రామా అర్థమయ్యేది కాదు, కానీ నాకు టెక్నికల్ గా అంటే టూ లేయర్డ్ అండి. ఒకటి కొడుకులా చూసుకున్న మరిదిని ఇంట్లోంచి కూతుర్ని బయటికి పంపించారు, ఆవిడ బాధపడుతుంది. ఈయనకి తమ్ముడు అంటే చాలా ఇష్టం. ముందు సీన్ లో చెప్తారండి, రామలక్ష్మణుల మధ్యన గొడవలు రాకూడదు అని చెప్తారు. చాలా రోజులు అయిందంటే ఇద్దరు కలిసి ఇద్దరం కలిసి భోజనం చేస్తాం. వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ ఆయన ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా ఆ రిలేషన్ అంతా ఎస్టాబ్లిష్ చేసి ఇద్దరు ఆల్ ఆఫ్ దెమ్ వర్ డీప్లీ హర్ట్. సో యాజ్ ఇట్ ఈస్ సీన్ లో లాట్ ఆఫ్ సెంటిమెంట్ కానీ ఇది కానీ ఉందండి. అది ఒక లేయర్. ఇంకో లేయర్ లో అన్నదమ్ముల మధ్యన ఒక మాటలు సవాల్, కంప్లీట్లీ కమర్షియల్ ఆస్పెక్ట్. ఎరా బహిష్కరణిస్తే గ్రామ బహిష్కరణ ఒప్పుకొని ప్రాణాలు దక్కించుకున్నా, మళ్ళీ చావడానికి వచ్చామని మామూలుగా స్ట్రైట్ గా మాట్లాడుతున్నాడు. సో మెలికి పెట్టాడు ఇక్కడ, మేము మా పక్క ఊరండి, మా అన్నయ్య గారు అమ్మాయికి పెళ్లి జరిగింది, ఆశీర్వదించడానికి వచ్చారని. నువ్వు ఈ డ్రామా వేసావా, సరే నేను అదే డ్రామాలో వెళ్తానని, విచ్ ఈస్ కంప్లీట్లీ కమర్షియల్. అసలు అక్కడ ఉన్న సెంటిమెంట్ కి ఈ కమర్షియల్ ఆస్పెక్ట్ కి రెండు కంప్లీట్ వేరే. నువ్వు ఆ డ్రామాలో వచ్చావా, సరే నేను ఈ డ్రామాలో వస్తాను. ఇవన్నీ చాలా టైం తర్వాత అర్థమైంది. మొత్తం దేశం అంతా ఎదురు చూస్తాం బాహుబలి. ఒకసారి ఆ ట్రైలర్ కూడా చూసేసి భార్యను కూడా వదిలేసుకున్నప్పుడు దాన్ని కర్ణ వదిలేయడం అన్నది, కాళ్ళకి కూడా దండం పెట్టకూడదు. బంగారు కోడి పెట్ట సాంగ్ ఈజ్ లైక్ మన తెలుగు సినిమాల్లో మాస్ సాంగ్స్ లో వన్ ఆఫ్ ద టాప్. ఇంకా అసలు తిరగలేదండి. అమ్మాయిలో ఆడతనం సౌందర్యం చూపించాలి, అబ్బాయిలో హీరోయిజం చూపించాలి. బాగా తీసామనుకోండి బాగా చేశారంటారు, బాగా తీయలేదు అనుకోండి నీకు అవసరం రా ఎవరు తీసుకోమన్నాడు దీన్ని అంటారు. అడిగి రాముడు ఏంటి సార్, నాకేంటి సార్, తారక్ ఎవరు చేయాలి అంటే అసలు ఎన్టీ రామారావు సాంగ్ ఏంటి సార్ అంటే ఏదమ్మా బాగుంటుందమ్మా మన సినిమాకి బాగుంటుంది. మగధీర తర్వాత మాత్రం ఓపిక లేక మర్యాద రామని చేశారు. వాడికి తెలుగు ఫుల్ రాదు, తెలుగు అర్థం అవుద్ది కొంచెం రాదు. నేను మళ్ళీ చూడాలి సినిమా, నాకు పిచ్చెక్కిపోయింది. ఒక్కోసారి యాక్టర్స్ కొంతమంది చేయగలుగుతారు, కొంతమంది చేయలేకపోతారు. ఒకవేళ చేసినా కూడా మనకి సరిపోదు, ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకుంటాం ఆడియన్స్కి. ఇప్పుడు కమర్షియల్ సినిమా అంటే 4 మాస్ పాటలు పెట్టేసి 4 మాస్ డైలాగులు పెట్టేసి 2 ఫైట్లు చేసేస్తే కమర్షియల్ సినిమా అయిపోదండి. కానీ రాజమౌళి గారు కొంచెం రామారావు గారిలో ఉన్నారేంటి,
ఏదో విచిత్రమైన గెటప్ ఫేస్ వచ్చింది. అది రామారావు కొంచెం, శ్రావణ్ బాబు గారు కొంచెం, కృష్ణ గారు కొంచెం, మొత్తం